కృష్ణప్రసాద్ చనిపోయాడని చెప్పి ఎస్ఐ మీరాకి ఫోన్ చేసి చెప్పడంతో మీరా ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ, అమ్మ ఏమైందమ్మా అని చెప్పి మీరాని అడుగుతూ ఉంటే, ఒరే చెర్రీ, మీ నాన్న చనిపోయాడటరా, ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు అని మీరా అంటూ ఉంటుంది. అమ్మ, అదంతా అబద్ధం అయ్యి ఉంటుందమ్మా అని చెర్రీ అంటాడు. లేదురా, ఎస్ఐ గారు చెప్పారంటే అది నిజమే అయ్యి ఉంటుంది. నువ్వు అన్నట్టుగా అది నిజం కాకపోతే బాగుండు. ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారన్న ఊహే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అపూర్వతో, చూసావా అపూర్వ, నా వల్ల నా చెల్లి ఎంతలా బాధపడుతుందో, తన బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, బావా కంట్రోల్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇలా తొందరపాటు వల్ల బయటపడితే అప్పుడు నువ్వే ఆ కృష్ణప్రసాద్ని చంపేశావన్న నిజం అందరికీ తెలిసిపోతుంది. ఎవరికి డౌట్ రాకుండా మనం మేనేజ్ చేయాలి అని చెప్పి అపూర్వ శరత్చంద్రకు నచ్చ చెప్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ తల్లి డెడ్ బాడీని తీసుకురావడంతో శారదకు ఫోన్ చేసి, నా కొడుకు మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి శారదకు చెప్పడంతో శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. శారద కుప్పకూరి ఏడుస్తూ ఉండడంతో ఏమైందమ్మా అని గగన్ అడుగుతాడు. మీ నాన్న చనిపోయాడ్రా అని శారద అనగానే గగన్ కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత శారద, రే గగన్, పెద్ద కొడుకుగా ఆయనకు కర్మకాండలు జరిపించాల్సింది నువ్వే, ఆయన చితికి నిప్పు పెట్టాల్సింది నువ్వే, పదరా వెళ్దాము, ఆయనను ఆఖరిసారిగా చూసుకుందామని చెప్పి శారద గగన్ని రమ్మని అడుగుతూ ఉంటే, అమ్మ ప్లీజ్ అమ్మా, దయచేసి నన్ను రమ్మని అడగకు, అతన్ని చూడ్డానికి నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తానంటే నేను అడ్డు చెప్పను అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద, రే గగన్, ఇప్పుడు కూడా ఈ పంతాలు ఏంటిరా, ఆయన బతుకున్నప్పుడు ఎలాగో నువ్వు ఆయన్ను నాన్న అని పిలవలేదు, ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడింది లేదు, కనీసం ఆయన పోయిన తర్వాత అయినా కాస్తైనా జాలి చూపించరా అని చెప్పి శారద అంటూ ఉంటే, లేదమ్మా, కొన్నేళ్ల క్రితం అతగాడి వల్ల మనం ఎన్ని బాధలు అనుభవించామో అవన్నీ కూడా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, నేను ఎక్కడికి రాలేనమ్మా అని చెప్పి గగన్ తేల్చి చెప్పేస్తాడు. ఇక దాంతో శారద, ఒక మనిషి చనిపోయినా కూడా ఎటువంటి గౌరవం లేకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, ఆయన ఆత్మ శాంతించదురా, నువ్వు వచ్చినా రాకపోయినా నా భర్త కోసం నేను వెళ్తాను అని చెప్పి శారద, అమ్మ భూమి పదమ్మ అంటూ భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తుంది. ఇక దాంతో శరత్చంద్ర భూమిని శారదను చూడగానే మండిపడుతూ ఉంటాడు. మీరెక్కడికి వస్తున్నారో, అసలు మీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని అని అంటూ ఉంటే, అప్పుడు మేము వచ్చింది కృష్ణప్రసాద్ మామయ్య కోసం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని శరత్చంద్ర అంటూ ఉంటే, మేము ఇక్కడికి ఎందుకు రాకూడదు నాన్న, కృష్ణప్రసాద్ మామయ్య మీరా అత్తయ్య కంటే ముందుగా శారద అత్తయ్య మెడలో తాళి కట్టారు. కృష్ణప్రసాద్ మామయ్యకి శారద అత్తయ్య కూడా భార్యే కాబట్టి తన భర్తను చివరి చూపు చూసుకునే హక్కు శారద అత్తయ్యకి ఉంది అని చెప్పి భూమి, అత్తయ్య మీరు వెళ్ళండి అత్తయ్య, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని భూమి అనడంతో శారద డెడ్ బాడీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. పెద్దమ్మ అని చెప్పి చెర్రీ కూడా శారదని పట్టుకొని నాన్న అని చెప్పి కృష్ణప్రసాద్ వైపు చూపించి ఏడుస్తూ ఉంటాడు. నాన్న సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు, కానీ నాన్న సూసైడ్ చేసుకునే అంత పిరికివాడు కాదు అని చెప్పి చెర్రీ, ఖచ్చితంగా దీని వెనక ఏదో జరిగి ఉంటుంది, మొహం కూడా గుర్తుపట్టని విధంగా అయిపోయిందని అంటున్నారు అని చెప్పి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు. ఇకప్పుడు శరత్చంద్ర శారద భూమి వాళ్ళ మీద మండిపడుతూ ఉంటే, అప్పుడు అపూర్వ, పోనీలే బావా, వీళ్ళు ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఇదే ఆఖరిసారి అవుతుంది, చివరి చూపు చూసుకుంటామని అంటున్నారు కదా, పోనీలే చూసుకొనివ్వు అని చెప్పి అపూర్వ శరత్చంద్రను ఆపుతూ ఉంటుంది. ఇకప్పుడు శారద డెడ్ బాడీని పట్టుకొని ఏడుస్తూ ఉండగా ఆ డెడ్ బాడీ కాలికి కృష్ణప్రసాద్కు ఉండే పుట్టుమచ్చ లేకపోవడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక అది కృష్ణప్రసాద్ శవం కాదన్న విషయం శారదకు అర్థమయ్యి, అమ్మ భూమి, నీతో ఒక విషయం చెప్పాలి అంటూ భూమిని బయటకు తీసుకొని వచ్చి, అమ్మ భూమి, అక్కడ శవం ఉంది కదా, అది మీ మామయ్య శవం కాదమ్మా అని చెప్పి అంటూ ఉంటే,
ఏంటత్తయ్య మీరు అనేది, మీరు అలా ఇలా చెప్పగలరు అని భూమి అంటూ ఉంటుంది. మరేం లేదమ్మా, మీ మామయ్యకు ఎడమ అరకాలికి పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ ఈ డెడ్ బాడీ మీద లేదు అంటే అది మీ మామయ్య శవం కాదమ్మా. అది మీ మామయ్య శవం కాదంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఒక చోట బతికి ఉండుంటారు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునత్తయ్య, మీరు చెప్తూ ఉంటే నిజమేనని అనిపిస్తుంది. మామయ్యది ఆ డెడ్ బాడీ కాకపోతే మరి ఇంకెవరిదై ఉంటుందని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ భూమి, అది ఆయన శవం అనుకొని అందరూ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పేస్తాను, అప్పుడు అందరూ కూడా సంతోషపడతారు కదా అని చెప్పి శారద వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం అత్తయ్య, మీరు వెళ్ళి మామయ్య బతికే ఉన్నారని వాళ్ళకి చెప్పడం వల్ల పోలీసులు క్లోజ్ చేసిన కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. అన్యాయంగా మామయ్య ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే మామయ్య బతికి ఉన్నారనే విషయం మనం ఎవరికి చెప్పకూడదు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది అని చెప్పి శారద అంటూ ఉంటే, అవునత్తయ్య, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మామయ్య ఎక్కడున్నారో మనం కనిపెట్టాలి. మామయ్యతో మాట్లాడిన తర్వాతే ఏం జరిగిందో తెలుసుకొని అప్పుడు మనం ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పాలి. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మామయ్య బతికున్నాడనే అనుమానం ఎవరికి రాకూడదు. మీరు కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేయండి అని చెప్పి భూమి శారదకు చెబుతుంది. ఇక అప్పటి వరకు శవాన్ని పట్టుకొని ఏడ్చిన శారద ఆ తర్వాత మామూలుగా ఉండడంతో అపూర్వ శారదను గమనిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు శవాన్ని పట్టుకొని బోరుమని ఏడ్చింది కదా, సడన్గా ఇలా సైలెంట్గా మారిపోయిందేంటి, ఏం జరుగుంటుంది ఈ గ్యాప్లో అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ని ఇద్దరు భార్యాభర్తలు కాపాడతారు. వాళ్ళు కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ కృష్ణప్రసాద్ చనిపోయాడు అనుకొని ఎవరితో డెడ్ బాడీకి అంత్యక్రియలు జరిపిస్తూ ఉంటారు. భూమి, శారద ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇక ఆ తర్వాత చెర్రీ గగన్ ఇంటికి వస్తాడు. అన్నయ్య అంటూ గగన్ని పట్టుకొని ఏడుస్తూ, అన్నయ్య, నాన్న చనిపోయినా కూడా నువ్వు చూడ్డానికి ఎందుకు రాలేదన్నయ్య, నాన్న ఆత్మ ఎంతలా ఘోషించి ఉంటుందో తెలుసా అని చెప్పి చెర్రీ చాలా బాధపడిపోతూ ఉంటాడు. నాన్నకు నాకంటే కూడా ఎక్కువ నువ్వంటేనే ఇష్టం అన్నయ్య, ఎప్పుడూ కూడా నీ గురించే చెబుతూ ఉండేవారు. చిన్నప్పుడు కూడా నువ్వు తనని ఎంతలా అభిమానించేవాడివో ఇదంతా కూడా నాన్న చెప్పుకుంటూ ఎంతలా మురిసిపోయేవారో తెలుసా అంటూ చెర్రీ మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటే, ప్లీజ్ చెర్రీ, ఆయన గురించి నా దగ్గర ఇంకేమీ మాట్లాడకు అని చెప్పి అంటూ ఉంటాడు. అతను ఒక హంతకుడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే, అన్నయ్య అంటూ చెర్రీ గగన్ మీద అరుస్తూ, నాన్న ఏ తప్పు చేయలేదన్నయ్య, ఈ విషయం పెద్దమ్మ కూడా తెలుసు, పెద్దమ్మ ఆ కెమెరాలో ఉన్న వీడియో చూసింది అని చెప్పి చెర్రీ ఓపెన్ అవుతాడు. ఇక దాంతో కెమెరా ఏంటి, రే చెర్రీ ఏమంటున్నావు నువ్వు అని గగన్ ప్రశ్నించడంతో అప్పుడు చెర్రీ, శివ ఒక టెడ్డీబేర్ తీసుకొచ్చాడు కదా, ఆ టెడ్డీబేర్లో ఒక పాత కెమెరా ఉంది, ఆ కెమెరాలోనే అపూర్వ అత్తయ్య శోభచంద్ర అత్తయ్యని చంపేసిన వీడియో ఉంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారదను పిలిచి, అమ్మ చెర్రీ చెప్పేది నిజమా, నువ్వు ఆ వీడియో చూసావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. అవునరా, ఆ వీడియో నేను చూశాను, అందుకే అపూర్వ నన్ను చంపించాలని చూసింది. ఈ విషయం నీకు తెలిస్తే ఆ అపూర్వను ఏం చేస్తావో ఏంటో అన్న భయంతో ఇప్పటివరకు ఈ విషయం నీతో చెప్పలేదు అని శారద గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే గగన్, ఇప్పటికైనా అర్థం చేసుకోరా, మీ నాన్న ఏ తప్పు చేయలేదో, మీ నాన్న మనకి దూరం అవ్వడానికి కారణం ఆ అపూర్వ, ఇదంతా చేసింది ఆ అపూర్వే అని చెప్పి శారద చెప్పడంతో గగన్ కృష్ణప్రసాద్ విషయంలో తను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. నిజంగా నాన్నను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి చివరి చూపు కూడా చూడటానికి వెళ్ళలేదు. పాపం ఆయన ఎంతలా బాధపడి ఉంటారో అని గగన్ బాధపడిపోతూ ఉంటే అప్పుడు శారద, రే గగన్, ఇప్పటికైనా మీ నాన్న తప్పులేదని తెలుసుకున్నావు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా, మీ నాన్న బతికి ఉన్నారు అని శారద అంటూ ఉంటుంది.
ఇక దాంతో చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఏంటి పెద్దమ్మ నువ్వు అనేది, నాన్న బతికే ఉన్నారా అని అంటూ ఉంటే అప్పుడు గగన్ కూడా అమ్మ నాన్న బతికున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. అవునరా మీ నాన్న బతికే ఉన్నారు అని చెప్పి ఆ శవం మీ నాన్నది కాదంటూ చెర్రీకి గగన్కి జరిగింది మొత్తం కూడా శారద చెప్తూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ అంటే అది నాన్న శవం కాదంటే ఖచ్చితంగా నాన్న ఎక్కడో ఒక చోట బతికి ఉండుంటారు, ఆయన ఎక్కడున్నారో వెతికి కనిపెట్టాలి, అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పి చెర్రీ అనడంతో అప్పుడు భూమి అయితే మనం ఒక పని చేయాలి చెర్రీ, మనం ఆ లోయ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఏం జరిగిందో ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలా గగన్ చెర్రీ భూమి ముగ్గురు కలిసి లోయ దగ్గరికి వెళ్తారు. ఆ చుట్టుపక్కల పనిచేసే కూలీలను ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఎవరు కూడా మాకు తెలియదని చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇద్దరు భార్యాభర్తలు కృష్ణప్రసాద్ గురించి వాళ్ళు అడుగుతూ ఉండడంతో అప్పుడు కృష్ణప్రసాద్ గురించి వాళ్ళకి చెబుతూ ఉంటారు. అయ్యా మీరు అన్నట్టుగా ఆ రోజు ఒక అతను ఇక్కడ లోయలో పడిపోయారు, ఆయన గుండెలో బుల్లెట్ గాయం కూడా ఉంది, డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆయనను కాపాడారు అని చెప్పి అంటూ ఉంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఆయన కోమాలో ఉన్నారు అని చెప్పి అక్కడున్న కూలీలు అంటూ ఉంటారు. ఇక దాంతో భూమి గగన్ చెర్రీ ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు. కోమలో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. నాన్న నేను గగన్ని వచ్చాను, ప్లీజ్ నాన్న ఒక్కసారి కళ్ళు తెరవండి అని చెప్పి గగన్ అనగానే కృష్ణప్రసాద్లో చలనం మొదలవుతుంది. కృష్ణప్రసాద్ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ముగ్గురు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. గగన్ నాన్న అని చెప్పి కృష్ణప్రసాద్ని పిలవడంతో ఎవరు బాబు మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ మీతో నేను ఒక విషయం మాట్లాడాలంటూ గగన్ వాళ్ళను పక్కకు తీసుకుని వెళ్ళి లోయలో పడిపోయినప్పుడు ఆయన తనకు బలమైన గాయం అవ్వడం వల్ల ఆయన గతం మర్చిపోయారు, అలాగే ఆయనని ఎవరో షూట్ కూడా చేశారు, ఆయన గుండెల్లో బుల్లెట్ దూసుకుపోయింది అని చెప్పి డాక్టర్ జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతారు. గతంలో ఆయన ఎవరితో అయితే చనువుగా ఉండేవారో ఆయన కుటుంబ సభ్యులతో కొద్ది రోజులు ఆయనను ఉండనిస్తే అప్పుడు ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్ మా నాన్నను మా ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కృష్ణప్రసాద్ని గగన్ చెర్రీ భూమి ముగ్గురు కలిసి ఇంటికి తీసుకువచ్చేస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.